టు డూ గుడ్ ఫిల్మ్స్, వాట్ షుడ్ ఐ డూ టు గెట్ దట్ గుడ్ ఫిల్మ్స్. అసలు నేను సినిమాల గురించి నేర్చుకోవాలా. ఉట్టినే మనం ఒక సినిమా చేయడము, సరే అది వర్కౌట్ అవ్వకపోతే సరే ఎందుకు వర్కౌట్, దే షుడ్ బి అనాలిసిస్, దే షుడ్ బి క్రాస్ క్వశ్చనింగ్, హౌ టు ఫిక్స్ ఇట్. మన దగ్గర మంచి కథలు రాకపోతే మనం ఏం చేయాలి? కథ ఇప్పుడు అర్విశేష్ ఉన్నారు, అర్విశేష్ ఆయన సక్సెస్ ఇస్ వెరీ వెల్ థాట్. ఆయనకు తెలిసిన ఆయన స్ట్రెంగ్స్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఆయన ఏం సినిమాలు ఎంచుకుంటే కరెక్ట్ గా స్టార్డమ్ వచ్చేలాగా. ఇట్ ఈస్ ఎవ్రీ ప్లాన్డ్. దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, దట్ కమ్స్ విత్ ప్లానింగ్. అది ఏదో ఈజీగా ఎవరో ఫ్లూగా ఒక డైరెక్టర్ వచ్చి మన కథ చెప్పేస్తే అది చేసేసి వర్కౌట్ అయిపోతే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. You have to have, there should be a thought process. So you have to plan every success of yours. Sometimes flukes వచ్చేస్తే మనకు మంచి కథ రావడం without much effort. But if you want it to be happening on a consistent basis, there has to be a strategy, there has to be a game plan. యా, ఇప్పుడు మీరు అన్నారు అడ్విశేష్ గారు ఆయన స్ట్రెంగ్స్ ఏంటో ఆయన వీక్నెసెస్ ఏంటో ఆయన తెలుసు అని. మీరు కూడా అలా ఇన్ని ఏళ్లలో ఫైండ్ అవుట్ చేశారా మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్? ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు when I restarted my career and when I started choosing scripts now, first step is Bajay Vivekam. I knew this cinema tho there's another hero. He might have an edge, but how important is my character? There's no Venkat without Raju. There's no problem without Raju. Yes. Raju is equally in the problem. He's equally everything. There should not be any competitive, especially when you're doing a double hero project or when there's another character, there should not be any competitive spirit. Competitive spirit ఉండదు. Because if that happens, then there's a chemistry ఉంటుంది కదా, ఒక మ్యాజిక్ ఉంటుంది. తెలిసి తెలియకుండా ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతారు కదా, when there's purity in your heart, that will be missing. అది ఆర్గానిక్ అంటే అది ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్డ్ డైలాగ్ డెలివరీ, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లో అది వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఆల్ యువర్ ఇన్హిబిషన్స్. మనకున్న ఇన్సెక్యూరిటీస్ అన్ని లెట్ గో ఆఫ్ చేసుకుని ప్యూర్ గా సినిమా ఆ క్యారెక్టర్ వరకు మనం న్యాయం చేస్తే కదా, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. యు నో, దట్ ఈస్ వాట్ ఐ లెర్న్. సో కంప్లీట్లీ సరెండరింగ్ టు ద స్క్రిప్ట్, to the director, and you have to understand that the film is above all of us. నువ్వు షైన్ అయ్యి సినిమాకి న్యాయం చేయకపోతే సినిమా వర్కౌట్ అవ్వదు. సినిమా షైన్ అయితే మనం కొంచెం అక్కడిక్కడైనా సినిమా వర్కౌట్ అయిపోతే మనకి ప్లస్ అవుతుంది.